జగిత్యాల జిల్లా నుంచి నేను సందీప్ రావు. జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల పట్టణ పోలీసులను 13 ఏళ్ల బాలిక ఆశ్రయించింది. వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులతో తన బాధ మొరపెట్టుకుంది. కసాయిగా మారినటువంటి తండ్రి చితకబాదుతూ చిన్నమ్మ కూడా తీవ్రంగా విచక్షణ రహితంగా కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంది. తల్లి చనిపోవడంతో తాను తండ్రి వద్ద ఉంటా అని ఉన్నప్పటికీ కూడా ఇటు చిన్నమ్మ అలాగే తండ్రి తనను చితకబాదుతున్నారంటూ కూడా ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడము, చలించిపోయినటువంటి పోలీసులు వెంటనే పూర్తిగా అండగా నిలుస్తామంటూ ప్రస్తుతానికైతే ఆ బాలికను సఖీ సెంటర్కి అయితే తరలించారు. ఈ బాలిక స్వగ్రామం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెగా తెలుస్తోంది. అయితే బాలిక అయితే పూర్తి స్థాయి బాధ్యత తమదే అంటూ ఇప్పటివరకైతే పోలీసులు అయితే హామీ ఇచ్చి ఆ బాలికనైతే సురక్షితంగా సఖీ సెంటర్కు తరలించారు. మరొక ప్రధాన వార్త, కోరుట్ల పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ చితకబాదాడు. దీంతో ఆ ఇంటర్మీడియట్ విద్యార్థి నిన్న తీవ్ర గాయాలై నిన్న వరకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందాడు. ఈ క్రమంలో ఇవాళ కోలుకున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా తనను ఈ టీచర్ కొట్టాడంటూ చెప్పడంతో ఇవాళ పేరెంట్స్ అంతా కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ధర్నాకు దిగారు. దీంతో ఆ టీచర్ను బాధ్యులు చేస్తూ తాము కఠిన చర్యలు తీసుకోవడం చెప్పడంతో వీరంతా కూడా శాంతించినటువంటి పరిస్థితి. మరొక ప్రధానమైనటువంటి వార్త, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో సంజయ్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటువంటి దివంగత మాజీ నేత కాంగ్రెస్ సీనియర్ నాయకులు దివంగత జువ్వాడి రత్నాకరరావు గారి విగ్రహం ఏర్పాటుకు 21 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి రిలీజ్ చేయడం అనేది తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఇప్పటికే గత దాదాపు 3-4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక వారంతా రోడ్లపైకి రావడం జరిగింది, ధర్నాలు నిర్వహించారు. అయితే వారికి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఇవాళ 21 లక్షలు ఏ విధంగా కేటాయిస్తారు? అవసరమైతే తన వంతుగా జువ్వాడి రత్నాకరరావు గారి స్మారకార్థం తాను కూడా విరాళం అందిస్తాను, కానీ ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులకైతే జీతాలు చెల్లించడం మహాప్రభు అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అయితే విజ్ఞప్తి చేస్తూనే తన వంతుగా ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులారా, మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ చెప్పడం జరిగింది.